షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. కాదు మీకు పటాసులు బాగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే లైక్ ఇప్పుడు యాదమరాజు మీతోనేనా బ్యాచ్ మీతో సెలెక్ట్ మా ముందు ఆడిషన్ అన్నది సీనియర్స్ వాళ్ళు వాళ్ళంతా సద్దం అన్న, రాజన్న, హరన్న, ఫస్ట్ బలివీర్ అన్న, హరన్న, సంజయ్ అన్న, తర్వాత రాజన్న, సద్దం అన్న. ఈ బల్వీర్ బ్రోది నేను విన్నది పాట కాదు మిమ్మల్ని తీసుకొచ్చింది ఆయనే అనుకున్నట్టు నేను విన్నాను అప్పట్లో. లేదు మాకు హరన్న, సంజయ్ అన్న ఒక రోజు పెట్రోల్ అంటే మాది వాళ్ళ బండిలో పెట్రోల్ అన్నపూర్ణ పక్కన పెట్రోల్ అయిపోతుంది. జెన్యున్ చెప్తున్నా, బండి నొక్కుంటూ పోతారు ఇద్దరు. మేము అప్పుడు అన్నపూర్ణ గేట్ చుట్టూ తిరుగుతున్నారు టైం అంటే ఈ ఆడిషన్ ఎట్లా అవన్నీ తెలుసుకోవడానికి. కనబడ్డారు, వీళ్ళేంద్రా సెలబ్రిటీ అయిన బండి నొక్కుంటూ పోతారు అని చెప్పి ఇట్లనే చూసినాం. వాళ్ళు ఇట్లనే చూస్తారు. అన్నా నమస్తే అన్నా ఉరికినాం. అన్న ఏమైందని అంటే బండిలో పెట్రోల్ లేదంటే అన్న బండిలో పెట్రోల్ తెచ్చేయాలన్న. మా బండిలో లేదు ఫస్ట్, అలా తెచ్చేయాలని చెప్పి పెద్దగా మేము అంటే లేదే తమ్ముడు అంటే సార్ నువ్వు కూడా టీడీపీ ఆఫీస్ ఆపోజిట్ లో మన మల్లెమ్మలు ఉంటుంది. ఆడదాకా నువ్వుకుంటే మన్నెమ్మనే అన్న ఎట్లా రావాలన్నా దీనికి అదన్నా ఇదన్నా అన్ని అడుగుతుంటే ప్రతి ఒక్క దానికి ఓపికతో ఆన్సర్ చేసి మాకు నంబర్ ఇచ్చి ఈ టైంలో ఆడిషన్ ఉంటాయని చెప్పిందే హరన్న, సంజయ్ అన్న. హరే సంజయ్ వాళ్ళు చెప్పినందుకే ఈడున్నాం. హరన్న సంజయ్ సడన్ గా కనబడకుండా మాయమే ఆయన రైటింగ్ చేసుకుంటా కొన్ని షోలు చేసుకుంటా ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ కానీ మూవీస్ కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, మీరు మధ్యలో లైక్ షో ఆపేయడానికి దానికి రీజను సంతోషాలంతా నిలిపారంట. అదే సంతోష్ అన్న రీజన్ కాదు కానీ అందరం అనుకొని వెళ్ళిపోయినాం. అంటే ఇప్పుడు మా హెడ్ ఆయననే మేము ఒక రోజు సంథింగ్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు రిహార్సల్స్ ఉండే దానివల్ల క్లాషెస్ వచ్చి వెళ్ళిపోయినాం. ఎవరికి మా కాళ్ళకి ఏం పగలేవు, మా కాళ్ళతో ఏం పగలేవు. తర్వాత వచ్చినాం 1 year ఒక 8 months ఖాళీగా ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ 8 months ఖాళీ 8 months లో సుఖాలు కనబడ్డాయి. అది మళ్ళీ మీరు ఇద్దరు ఎందుకు కలిపి చేయట్లేదు? ఇప్పుడు షో లేవు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే స్టాండప్ లాగా అనుకుని వచ్చినాం అంటే ఇద్దరు పిలిచిన ఇద్దరు వచ్చి నలుగురు వస్తారు. అప్పుడు స్కోప్ ఉండదు కదా. ఇప్పుడు జబర్దస్త్ టీమ్ ఇప్పుడు ఏ షో లేదు కదా మనకు. స్టాండప్ కామెడీ అని కాదు. ఇప్పుడు నువ్వు దాని తర్వాత ఇది చేసావు మన స్టార్ మాలో. ఫస్ట్ అదిరింది చేసినాం జీ తెలుగులో. అదిరింది చేశారు. అదిరిందిలో టీం ఎందుకు చేయలేదు? ఫస్ట్ నార్మల్ గొడవలు అనుకున్నారు కదా మీ ఇద్దరికి. జాన్ సీనా నేనేమో రోమన్ ఏం కొట్లాటలు ఏం లేవు. నార్మల్ ఏంటంటే మేము ఒక దగ్గర ఆగిపోయినాం. మనోడు ఏం చేసిందంటే వేనన్న పిలిస్తే వేనన్న టీంలోకి వెళ్ళిపోయాడు. నితిన్ భరత్ అన్న పిలిచి తర్వాత నాగబాబు గారు నితిన్ భరత్ అన్న వాళ్ళు పిలిచి మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ ఈ ఆఫ్టర్ సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసిన కారణం నితిన్ భరత్ అన్న. వాళ్ళు లేనిది మా లైఫ్ ఇట్లా ఉండపు చిన్న చెప్తున్నా. 8 months ఖాళీ ఉన్నాక పిలిచి వాళ్ళే ఆ ఛాన్స్ ఇచ్చింది. అదిరింది షో అంటే మాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది కదా వాళ్ళే. ఇక దానిలో ఏ డౌట్ లేదు. వాళ్ళు లేనిది ఎవరం లేము. ఇక్కడ నేననే కాదు, మేమిద్దరమనే కాదు, సద్దాం అన్న గానీ, రాజన్న గానీ, ఎవరైనా గానీ, రియాజ్ గారు కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మా టీం అందరం ఇంకా ఓపెన్ చెప్పాలంటే ఒక అరణ్ ఒక్కడు స్టార్ మాలో సెట్ అయిపోయింది. దాని తర్వాత కామెడీ స్టార్స్ అక్కడ కూడా మీరు కలిపి మీ టీం నేను వచ్చా ఒకసారి. హరన్న టీం లో ఉండే అందరు ఒకటే దాంట్లో కొట్లాడుతుంటాం. సపరేట్ టీం. అదే అంత సపరేట్ గా టీవీలో కనిపిస్తారు వీళ్ళిద్దరు గొడవలు అయ్యి ఏదో విషయంలో విడిపోయారా అని చెప్పి. కానీ నేను కూడా ఎప్పుడు నేను కలిసినప్పుడు ఆడుంటాడు, ఆడిని కలిసినప్పుడు నువ్వు ఉండవు. ఎందుకంటే వానికో బండి ఉంది, నాకో బండి ఉంది. ఇక ఇద్దరం ఒకటే దాకా తిరుగుతాం. మా కాకా నువ్వు మంచిగా వాడు సన్ సిటీలో ఉంటుంది. ఇప్పుడు నేను మెహదీపట్నంలో ఉంటా, గుడి మల్కాపూర్ కార్వన్. కలిసి రాలే పైకి కలిసి వచ్చినాక కిందకి వచ్చి ఇద్దరం వచ్చినామని చెప్పినామా లేదా? చూడగానే ఫస్ట్ ఫోన్ చేస్తావు, చూడగానే నిన్ను చూసి ఫస్ట్ ఫోన్ చేసుకుంటే మాట్లాడుతున్నా. ఈడున్న ఇడికి వచ్చేసి మనోడు వస్తలేడు, మనోడు జర యాటిట్యూడ్ చూపిస్తుండే. అది అంటే అట్లా చూపిస్తాడు అని చెప్పి పైనకి వచ్చేసాం. వచ్చే వరకు నిజంగా చూపించేసినాం మాకు స్టూడియో. కానీ నిజంగా నీ లైఫ్ కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కామెడీ స్టార్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం టీవీ షో చేయడం మనోడు అంటే మా కామెడీ స్టార్స్ కి నేను అంత నేను ఇంట్రడ్యూస్ నేను చేసిన తర్వాత మనోడు పెద్ద కామెడీ చేసేసి లోబాన్నతో ఇంటర్వ్యూ ఆన్ కామెడీ స్టార్స్ లో షోలోనే మనోడు ఏం చేస్తాడు, మేము స్కిట్ అయిన తర్వాత మధ్యలో కొంచెం ఒక 5 minutes 6 minutes లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుని అప్పుడే లోబో బయటకు వచ్చాడు, ఎలిమినేట్ అయ్యి. లోబన్న బయటకు వచ్చి అప్పటిదాకా నేను లోబన్నతోని నేను మనోడు వచ్చి 2-3 కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతా. ఎట్లుంటే మన కాంట్రవర్సీ అంటే నంబర్ ఆఫ్ సెర్చ్ కొడితే మొత్తం
గూగుల్లో కొడితే వేరే వస్తాయి, తర్వాత నీ వస్తాయి. ఇది అప్పటికప్పుడు రాయమన్నారు. మంచిగా చేసిండు. కానీ అవే గుర్తొచ్చాయి నీకు అప్పటికప్పుడు రాయమంటే. కొన్ని 2-3 డైలాగులు గుర్తొచ్చు. కాదు ఇప్పుడు రవణతో సింహకితో వాళ్ళందరితో టచ్ లో ఉన్నారు, కలుస్తాం అప్పుడప్పుడు, కలుస్తారు, మాట్లాడతారు, మంచిగా ఏదైనా ఉన్నారు. షో కలిసినప్పుడు అలాగే ఉంటాం అందరం. వీడు పోతాడు అన్నదానికి, రవణదానికి పోతాడు, అప్పుడప్పుడు నేను రవణదానికి పోతాం. ఫామ్ హౌస్ లోకి ఇట్లా నార్మల్ బర్త్డేస్ ఉంటే కలుస్తాడు. ఆయన కూడా వస్తాడు. నువ్వు ఏం తినాలంటే ఎదుకోలేదు, ఏం మాట్లాడితే హోస్ట్ రా. అయితే ఆయన కలవలే. కాదు నీకు రీసెంట్ గా రాహులంతా తిరుగుతున్నా ఏంటి సంగతి? అంటే తిరుగుద్దనా ఏంటి సంగతి? ఎలా మాట ఎట్లన్నా తెలుసా, మొన్న ఒక పూరితో తిరుగుతుంది అన్న. అరే తిరిగేది అన్నతోనే కదా. రాహులంతా నీకు ఎలా కనెక్షన్ ఎలా? ఎలా అంటే ఓ రోజు అన్నని ఒక దగ్గర కలిసిన రోజు నుంచి అన్నకి ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు. ఆ రోజు కనెక్ట్ అయినాము. కంటిన్యూ 2 days అన్నతోనే ఉన్నా. ఆ రోజు ఆయనతోనే 2 రోజులు ఉన్నా. అట్లనే మా ఇద్దరిది కంటిన్యూ అయ్యకుండా వచ్చింది జర్నీ. కంటిన్యూ అయ్యి ఆస్ట్రేలియాకి పోయినాం ఈవెంట్ కి ఆయనతోనే. యూఎస్ కి వీసా ఇప్పించి యూఎస్ కి కూడా తీసుకున్నాను. ఆస్ట్రేలియా ఈవెంట్ కి అయితే బేసిక్ గా నన్ను వద్దన్నారు. నన్ను వద్దంటే నేను ఈవెంట్ కి రాను, ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాడు అన్న. ఈవెంట్ కి రాను నేను, ఈవెంట్ క్యాన్సిల్ అంటే అప్పటికప్పుడు వీసా ఇస్తే పోయినాక అన్న ఒకటి చెప్పిన, అరే వద్దన్నారా నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను నేను. ఆయన చెప్పిండు నేను వద్దన్నారు మరి చూసుకోను అన్న. స్టేజ్ ఎక్కి చేస్తే వాళ్ళు 3 యాంకర్లు పెట్టుకోరు అక్కడ వాళ్ళని. వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలే, నేను మాట్లాడుతుండే దిగి వెళ్ళిపోయారు. తర్వాత ఆడు ఈవెంట్ కోఆర్డినేటర్ ఆయన వచ్చి ఈవెంట్ ఎవరైతే చేసినా ఆయన గట్టి అప్ చేసుకొని, కానీ మేము అనవసరంగా 3 పెట్టుకున్నాం, వాళ్ళ పేమెంట్ నీకు ఇచ్చినా అయిపోతుండేనేమో అంటున్నారు అని. నా గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు, నువ్వు ఇట్లా చేసావు అట్లా. యూఎస్కి కూడా అట్లనే అన్నారు, మీకు తెలియదు ఆయన గురించి, వచ్చినాక చూసుర్తి అని చెప్పిండు. యూఎస్కి కూడా మంచిగా చింపి వాడి. ఓకే 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 కట్టది. అట్లా యూఎస్కి కూడా రచ్చ చేసి వచ్చిన. ఏం లేదు భయ్, ఒకటే చెప్పాలంటే మనిషి దిల్దార్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకొని మంచిగా ఉన్నాడు. మనం ఓన్లీ జోక్ బ్యాచ్ మనది కాదు. ఏమన్నా ఆ శివబాయ్ అని చెప్పి మంచిగా మనం కలిసిపోతాం. శివరండి అన్న మీరు యాంకర్ కదా అన్న, యాంకరింగ్ మస్తు చేస్తాను సార్, ఎంత మంచిగా క్యూట్ అట్లా సెట్ అయిపోతుంది. మనం ఎవరిది జోకం, ఆ జోక శాత కాక కొన్ని అవకాశాలు కూడా పోయినాయి మనకి. అవునా? పోతాయి 100%. కొన్ని దాంట్లో కొన్ని చేయాలి. ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ రావాలన్నా, ఏమైనా కావాలన్నా డైరెక్టర్ల చుట్టూ కానీ వాళ్ళ మనుషుల చుట్టూ కానీ వాళ్ళకి భజన చేసి తిరగాల. పర్టికులర్ డైరెక్టర్సా మేనేజర్సా అని కాకుండా కొన్ని దగ్గర కొంతమందికి చేయాలి, కొంతమందికి కొంచెం వాయించి పడేయాలి. నువ్వు చేసావా? నేను అట్లా సెట్ కావు కదా. ఎవరికి చేయాలి నేను? ఏం మనకు అట్లాంటి ఇష్టమే ఉండే, అట్లాంటి లేకనే కదా చాలా ఛాన్స్ మిస్ అయినా చెప్తలేడా, అంటే చాలా మిస్ అయిపోయి. నువ్వు నీకు అలా సిచ్యువేషన్ వచ్చిందా? అసలు మాట్లాడలే ఎప్పుడు ఎవరితో, అవకాశం కూడా అడగలే. ఎందుకు అంటే నీకు ఉన్న వరకు నడుస్తుంది, హ్యాపీగా ఉన్నాం, చేసుకుంటున్నాం. అవకాశం అడగడం అంటే అన్న ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం, ఏదైనా మూవీ ఉంటే చెప్పండి అని అడుగుతాం. కానీ అన్న మీరు ఎంతమంది చేసే సినిమా హైలైట్ ఉందంటే, వాడు ఫస్ట్ సినిమా చేసేది, ఆయన ఇంతకుముందు సినిమా చేసింది హైలైట్ ఉందంటే వానికి డౌట్ వస్తుంది కదా. అట్లాంటివి మనం చెయ్యము, రావు. అట్లా ఎవరి దగ్గర పోయి రీసెంట్గా ఆడియన్సే ఎందుకు మీరు మీరు టీవీ షోలు చేస్తున్నారు, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, టీవీ షోలు చేస్తున్నారు, అంత బాగానే ఉంది, కానీ ఎందుకన్నా ఈ మధ్య కనబడతలేరు అంటారు కన్ఫర్మ్ గా. అంటే వాళ్ళు చూస్తలేరు ఎట్లా. ఎందుకు తెలుసా, ఇప్పుడు నీకు ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉండే, అవండి టీవీ యూట్యూబ్, దాని తర్వాత టిక్ టాక్ అంటే అవండి ఇవంటే చాలా యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. ఇవన్నీ చూస్తూ నీకు ఇవి చూస్తారు. నీకు 11 మంది ప్లేయర్లు ఉంటారు, ఒకరి పేరు ఎందుకు హైలైట్ అవుతుంది? వాళ్ళు కూడా ప్లేయర్సే, కానీ అటు చూడాలనుకునే కొన్ని చూస్తారు. ఇవి చూసేసారు అందరూ, చూస్తూనే ఇవి కూడా చూస్తారు, కానీ వాళ్ళు అప్లోడ్ పెడతారు. అన్నా వస్తలేరేనా నీ మధ్య ఎటు వేయరని అంటారు. మనం చేస్తున్నాం, కానీ కొందరికి చూసే వాళ్ళు కొంచెం తక్కువయ్యారు, జెన్యున్గా తక్కువయ్యారు కొంత. ఇప్పుడు సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలకి థియేటర్కి ఆడియన్స్ వస్తలేరు, అట్లా అని చెప్పి సినిమా ఏం తక్కువ కాదు కదా. సినిమాలు చేసావు కదా? చేసిన మొన్న ప్రదీపన్న సినిమా చేసిన, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. ఇంకా మిస్టర్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. ఉన్న ఒక 4 సినిమాలు చేసిన. నువ్వు? నేను కొత్త హీరోలు ఒక 2 సినిమాలు చేస్తున్నా. మొన్న మిత్రమండలి అని ప్రియదర్శి అన్నది ఒక సినిమా రిలీజ్ కుంది, ఇప్పుడు అది చేసిన 3. ఇది రీసెంట్గా నేను ఒక 6 months బ్యాక్ ఏమినో లేదు చెప్తారా నాయన, ఎక్కడ ఇరికేలో అని చూస్తాడు. ఇక్కడ చేస్తా ఇంట్లో పెట్టి ఇరికమ్మా, చాలా దొడ్డుగా అయిపోయినా. ఫోటో చూసాను, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అఫీషియల్ చేసావు. అఫీషియల్ చేసావు కదా, ఎప్పటి నుంచి లవ్? ఆమె నన్ను 2 years నుంచి లవ్ చేస్తుంది.
నువ్వు ఆమె అదృష్టం చూడు, నన్ను 2 సంవత్సరాలు లవ్ చేస్తున్నా. ఆమె అదృష్టం కాదురా పాపం, ఆమె దుదృష్టం. అది నిన్ను లవ్ చేయడం. నువ్వు వేరే వాళ్ళని చూస్తుంటే అది బ్రేకప్ అయ్యి ఇది ప్యాచప్ అయిందా? అట్లనే ఏం లేదు కానీ దగ్గరకు వస్తే కొట్టేసాను. లేదు అంటే నేను పాస్ట్లో నాకు లవ్ ఉంటే నాకు బ్రేకప్ అయ్యి 3 సంవత్సరాలు మంచి ఎంజాయ్, అమ్మ పోయి తాగాలి, ఎంజాయ్ చేయాలి, దోస్తులతో తిరగాలి, ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాం అనుకున్నా. కానీ ఈ వెనకాల కెరియర్ చూసుకున్న తర్వాత, ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ కింద పడితే లేవడానికి చాలా ఇబ్బంది పడతాను. నువ్వు ఎంత ఎంజాయ్ చేయి, నీ పన్ను చేసుకో అని మళ్ళీ స్ట్రైక్ అయ్యి నిమ్మలంగా నా పని నేను చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటూ ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతుంది. అట్లా ఒక షోలోనే ఆమె కలిసింది. స్టూడెంట్ గా అంటే యాంకరింగ్ కోసం అని వచ్చింది ఫస్ట్. ఆమె ఫస్ట్ రావడం కూడా మనం ఏంటంటే మనం నోరు అంటే ఆగదు, మనం ఇప్పుడు అర్థమైపోయింది. మనం మాట్లాడుతుంటే ఎదురు కొందరికి మంచిగా అనిపిస్తే కొందరికి నచ్చదు. అందరికి నచ్చడానికి ఏం పెద్ద అది కాదు కదా. నువ్వు నచ్చు, నీ మనం నచ్చదు ఎవరికి. కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చం. ఎవరు నచ్చారా ఎవరికి? కొందరికి అంటే ఒక పర్సన్ అంటూ అందరికి నచ్చాలని చెప్పి రూల్ లేదు కదా, అట్లా చెప్తున్నాను నేను. అయితే కొన్ని రోజులు నేను ఆమె నేనంటే చాలా కోపం పెట్టుకుంది. నేను చేసే టైంపాస్ లెక్కలకి అంటే మాట్లాడుతుంటే జోకులు వేస్తుంటే కొన్ని ఆమెకు నచ్చదు. ఆ చిలిపితనమే, ఆ తీట లెక్కలే ఆమె నచ్చిన తర్వాత ఇంటికి ఊహించుకుంటే ఆ పిల్ల అన్నట్టు అట్లా పెట్టుకొని తర్వాత చెప్పింది రాబోయే ఉన్నది ఉన్నది నువ్వు అట్లా నచ్చిన నాకు డౌట్ కొట్టింది. తర్వాత ఐ లవ్ యూ అని చెప్పింది ఒకసారి, అంటే ప్రపోజ్ చేసింది. నేను అన్న అక్క వద్దక్క అని చెప్పిన ఫస్ట్. వద్దు, నాకు ఆల్రెడీ నేను పెద్ద డోరెమాన్ అయినా ఒక దాంట్లో, నేను మళ్ళీ లవ్ జోలికి వెళ్ళాను. అంతకుముందు నాకు పాస్ట్ ఉందని చెప్పిన కదా, వద్దు నాకు లవ్కి వద్దు, మళ్ళీ నాకు ఆ ఏడుపులు ఆ పొడబొబ్బలు వద్దు, నిమ్మలంగా ఉంటా, నాకు ఈ లవ్ సెట్ కదని చెప్పి చెప్పేసిన. ఆమె ఏమన్నది సరే తెలుసు, పాస్ట్ ఎవరు తెలుసు చెప్పేసిన, అన్ని చెప్పేసిన, డీటెయిల్ చెప్పేసి. ఎందుకంటే రేపన్నాడు వచ్చి నువ్వే వస్తావు ఫస్ట్, మనస గారు మీ భాస్కర్ కి అప్పట్లో ఒక అమ్మాయితో ఉందంట, నిజమేనా ఇట్లాంటి క్వశ్చన్ రావద్దని చెప్పి ఫస్ట్ ఏమైనా కదా చూడండి పుస్తకం వేటలో చూపించగలరు. అయితే చెప్పేస్తే ఆమె సరే నీ ఇష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి చెప్పుకుంది. వాళ్ళ మమ్మీ అన్నదంటే ఎందుకు మరి అట్లా ప్రపోజ్ చేయడం అవసరమా, అదే ఆమె చెప్పేసి ఓపెన్ చెప్పింది. వాళ్ళ మమ్మీతో ఫ్రీ ఉంటుంది. తర్వాత ఒక 1.5 year అట్లా నార్మల్గా అప్పుడప్పుడు షూట్లలో అక్కడ కలుస్తుంటే హాయ్ బాయ్ అంటే మంచిగా ఉంటుంటుంది. తర్వాత ఉన్నట్టుండి ఆమె చూపించే ఇంకా మర్చిపోలేదు, అట్లా ఉన్నది. ఆ లవ్ అయితే ఎట్లుందో కేరింగ్ అట్లనే ఉంది. అరే నీ ముఖానికి, నీ పర్సనాలిటీకి, నీ కటౌట్కి అంత మంచి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే, చూడంగానే నన్ను ప్రపోజ్ చేస్తే చేయడమే గగనం. చేసిన తర్వాత నువ్వు మూతవారి అని తీరు వద్దు, నీ పాస్ట్ నా పాస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంటికాడికి వచ్చి అద్దంలో చూసుకుంటే నన్ను నేను తిట్టుకుంటున్నా. సిగ్గు శరం లేకుండా నన్ను నేను తిట్టుకొని ఉంచుకున్నా కూడా అవసరం. మంచిగా పాప ఎంత మంచిగా క్యూట్గా మాట్లాడిందంటే. తర్వాత 1.5 year తర్వాత 2 years తర్వాత నేను డైరెక్ట్ వాళ్ళ మమ్మీకే ఫోన్ చేసిన, మీ కూతురు అంటే నాకు కూడా ఇష్టమే, మరి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అన్నారు అంటే అట్లా చెప్పమన్నదని చెప్పి నేను ఒట్టి ఇరికిచ్చేసిన. ఫోన్ చేసుకుని గట్టిగా తిట్టింది. నేను చెప్పి నా ఫ్రెండ్స్ అని ఏదైనా చెప్పినది అంటే లేదు యాక్సెప్ట్ చేసేసాను చెప్పిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఏంది, వాళ్ళ మమ్మీకి చెప్పింది, వాళ్ళ మమ్మీ ఒప్పుకుంది. మా మమ్మీ ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఒప్పుకోలే. ఇంట్లో పోయిన తర్వాత అంటే ఇప్పుడు కాదు, అప్పుడు ఆ రోజు మా ఇంట్లో చెప్పాలి. టైం వచ్చింది, ఏం చేయాలి అర్థమవుతలేదు. మా అమ్మని, అమ్మ ఒకసారి పెంట్ హౌస్ కాడికి రా అమ్మ పైనకి అని చెప్తే ఇద్దరం పోయినాం. ఓ వాటర్ బాటిల్ ముంగట పెట్టినా, అక్కడ పక్కన కట్టుంటే దూరం పెట్టినా, పెట్టి మంచిగా కూర్చొని అమ్మ నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతావు అమ్మ అన్నది. నమ్ముతారా అన్నది. మైండ్ ఖరాబ్ అయింది. నువ్వు తీటగా నువ్వు రైదని చేస్తావు. అట్లా కాదు చెప్పేది అంటే చెప్పంటే, నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది అంటే ఏది బంక మాటలు అన్నీ కింద లేచిపోతున్నావు, నమ్మతలేదు. నాకు పడ్డదంటే నమ్మతలేదు. అమ్మతోడే నన్ను ఒకరు ప్రేమిస్తారు, ఆ పిల్ల పేరు మానస అని చెప్తే మరి అన్న చెప్పినావా అన్న, లేదు నీకు చెప్పినాక చెప్దామని అంటే మరి ఒకసారి అన్నకు కూడా చెప్పు, వాళ్ళకి ఇష్టమైతే మరి మాట్లాడదాం అది అన్నది. హైలైట్ ఏంటంటే అన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పేసిన, ఎవరు అలా బంచి ఇచ్చేసిన. ఎందుకంటే అందరం కలిపి పెడితే అందరు కలిపి కొడతారు, అంతదాకా తెచ్చుకోవద్దు మనం, ఎట్లా రిస్కీ జోన్లో పోవద్దు. చెప్పేసిన నిమ్మలంగా అమ్మ కొంచెం టైం తీసుకొని ఒక అర్ధగంట తీసుకొని నీ అట్లేం లేదు బిడ్డ, మంచిగా ఉంటే చాలు, మీరు ఎవరిని చేసుకుని నిమ్మలంగా ఉండాలని కోరుకుంటా, నువ్వు మంచిగా ఉంటే చాలని చెప్పి ఒప్పుకుంది. అమ్మాయి అప్పుడు ఇట్లా మింగిన సాటిస్ఫాక్షన్ అయినా. ఏం మింగినా గొంతులు ఉండేది ఒక భయం ఉంటుంది, అది మింగేసిన లోపలికి ధైర్యం వచ్చేది. డైరెక్ట్ ఫోన్ నా బేబీ డైరెక్ట్ వచ్చి రాకుండా మా అమ్మని ఏమనంటే నేను రాత్రి కదా ఇప్పుడు పొద్దున్న అమ్మ
అమ్మ వద్దమ్మా మళ్ళీ రేపు అన్నాడు గల్లీలో తిరుగుతుంటే మీ కొడుకు ఒక పిల్లతో తిరుగుతుందని చెప్పిన తర్వాత నాకు నువ్వు తిట్టే మాటలు అవన్నీ సెట్గా ఏమున్నా నువ్వు చెప్పిన తర్వాత నాకు హ్యాపీ అని చెప్పి ఆ రోజు నుంచి నార్మల్గా మేము ఇన్స్టా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ చిన్న చిన్న యూట్యూబ్కి కానీ అవి చేసుకుంటా కొనసాగిస్తున్నాం. అఫీషియల్ చేస్తారు కదా, చేసి వాడేసిన ఏడికైతే అడిగైతే దాన్ని తీసుకొని మన వాళ్ళు కొందరు దాంట్లో ఉంటాయి కదా అన్నిట్లలో ఇన్స్టాలల్లో ఫేస్బుక్లలో కొన్ని టీవీ షోస్ అంటే టీవీ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేసుకున్నారు. మరి మీ ఎక్స్ చూస్తే బాధపడుతుంది చెప్పిన ఆమెకు కూడా చెప్పేసిన. ఆమెకి ఎందుకు చెప్పినవరా? మరి ఇంటికి కొత్త ఇంటికి కూడా వస్తే ఓపెనింగ్ అంటే నువ్వు లవ్లో ఉన్నావు అంటే ఆ జెన్యున్ లవ్లో ఉన్నావు. ఎందుకంటే నువ్వు వద్దనుకున్నావు నేను వద్దనుకున్నా మనం ఇద్దరం అంటే ఆమె దృష్టిలో నేను చెడు కాదు నా దృష్టిలో ఆమె చెడు. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు తెలుసా? ఎవరిద్దరు? వాళ్ళిద్దరు ఎవరు ఎక్స్ ఉన్న వీళ్ళు మాట్లాడుకుంటారా ఇప్పుడు కూడా? అరే ఐఫోన్ అని తెలవాలని చెప్పినా కదా 16 Pro Max నాది కూడా గ్యాప్ లో నాది కూడా ప్రమోట్ అవుతుంది. ఫ్రెండ్స్ కదా ఏం లేదు చెప్పేసిన. ఎందుకంటే ఏ లేరు మనకు ఉండదు. ఆమె కూడా మాట్లాడింది అయిపోయి సెట్ ఎక్కడ కేల్కతా దుకాన్ బంద్ షురు కదా నీది జ్ఞాని నీకేమో మనం ఫ్రీ బర్డ్ మనం. వాడు ఎట్లా తెలుసా పుట్టలకెళ్ళి పాంప్లెట్లు వెళ్తే అట్లా వెళ్తే చరిత్ర వీళ్ళందరికీ కుళ్ళు నేను సింగిల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అని చెప్పి నేను కూడా ఏం చెప్పిన అట్లే చెప్తుంటారు అన్ని. ఏం లేదు కదా. నేను ఒకసారి చూసాను నీ ఫోన్, నేను ఒకసారి నీ పక్కన ఉంటే ఒక ఆమె ఫోన్ చేసింది. అని ఉండరా బేబీ వస్తున్నాను చేస్తాను బయట ఉన్నాను పార్టీలో ఉన్నాను మళ్ళీ చేస్తాను రా అని చెప్పి సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. నేను వెనకే ఉన్నాను చూడలేదు. పబ్బుల సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చింది. పబ్బులో కాదు బయటే. బయట నువ్వు ఎందుకు కలిసి మీకేముంది పని అండి చిన్న పని ఉండి కలిసా ఇంటర్వ్యూ కోసం అని వచ్చి కలిసా. అప్పుడే కలిసి నువ్వు ఉంటే ఇది ఇలా మాట్లాడకపోతే ఎలాగా కాదు. ఎంత సైలెంట్ గా ఎందుకున్నావు నువ్వు జ్ఞాని? ఎందుకు ఏం చేద్దాం చెప్పు చెప్పు చెప్పు. ఏం లేదు చరిత్ర రక్తాలు చిందిస్తావు వాడి కోసం బొట్టు పెడుతూ తిలకం ఆడి వల్ల ఇప్పుడు నిరుక్కున్నావా? చిన్న పంచాయతీ గొడవ మన ఓడేమని అంటే నాకు సురం అంటది కాదు. అది ఇది కూడా గొడవలకి వెళ్తా ఉంటా వెళ్తా జనం వెళ్తా ఎందుకంటే నా తప్పు లేకుండా నన్ను ఆ అమ్మ అని ఏదైనా మాట్లాడి తిట్టారనుకో నాకు కోపం వస్తుంది. మరి నీ ఫేమ్ పాడైపోద్ది ఆలోచన. మా అమ్మని తిడితే నేను ఎందుకు ఊరుకుంటా? బండి మీద పోతున్నా ఆరని కొట్టినా అరే తెరి అంటే అరే నేను ఆరనే కొట్టినా పోయా నిన్ను కొట్టలే నువ్వు ఊరు కూడా తెలియదు. నాకు ట్రిగర్ అయిపోతుంది. నేను మాట్లాడుకుంటాం సెట్ చేసుకుంటాను తిట్టేస్తాను. అరే ముఖమే మచ్చ గిదం కనబడుతుంది. అది బ్లాక్ మాకు వచ్చింది ఎందుకు తెలియదు. ఇలా వచ్చింది దెబ్బ అనుకుంటున్నావా? నీ దెబ్బ చిన్నప్పుడు బాల్తో కొట్టినాడు నాకు ఇది మరక గుత్త ముక్కెందుకు ఇట్లుంటది అంటే అందుకే ఎవరిని తిట్టదు. అమ్మ ఇమ్మని తిడితే కోపం వస్తుంది. ఇప్పుడు మన సర్కిల్ మంచిగా ఉంటుంది భయ. ఏ గల్లీలో అయినా గుర్తుపడతారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్ లో కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు. అన్న ఇట్లుందా అంటే తప్పకుండా వస్తారు. కానీ వాళ్ళు వస్తారు అని చెప్పి ఎగరం మనం ఎవరిని చూసి ఎగిరే అవసరం మనకి లేదు. నిమ్మలంగా మంచి విషయాన్ని పిలుచుకుందాం గొడవలకు వద్దు అనిపిస్తుంది. కానీ ఎవరు తిట్టుకోకపోతే హ్యాపీ. అంటే అమ్మని తిట్టొద్దు మనం తిట్టుకుందాం. మన ఫైట్ ఉంటే మనం తిట్టుకోవాలి. అమ్మలని తిట్టొద్దు. నీకు మనోడు ఏదైనా మనోడికి ఫోన్ చేస్తావా? అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా మేమేం చేసుకుంటాము. మాకు మా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రాహుల్ అన్నాడు అయినా బేసిక్ ఇప్పుడు ఏం కొట్లాడాలి ఇట్లాంటి లేవు. ఇవన్నీ ఒకప్పుడు ఉంటుండే. అప్పుడు నిబ్బ స్టేజ్ లో చెప్తున్నా కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం కొట్లాడతాం రా ఎవడన్నా కొట్లాడుతుంటారు. ఈ అమ్మాయి పూరలు తెలియదురా ఇప్పుడు ఏజ్ లా ఇట్లనే ఉంటది యూత్ అనిపిస్తుంది. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళకే తర్వాత రియలైజ్ వాళ్ళే మారుతారు. అంటే మనమే ముసలిం అయినా కాదు కానీ కొంచెం తెలిసింది కదా లైఫ్ అంటే ఏంటి. నువ్వు రా ఏజ్ నాకన్నా పెద్దోని. ఏజ్ ఎంత అనుకుంటున్నావు? నీది నాకన్నా పెద్దదే కదా. నేను ఎంత చెప్పినా 28 27 చెప్పు కరెక్టే. అంటే ఇప్పుడు వాళ్ళని చూస్తే సరే ఈ పూరలు మనకు ఏజ్ వచ్చేసరికి తెలుసుకుంటారు కదా అనిపిస్తుంది. ఇప్పుడు కొట్లాడకి ఇట్లాంటి ఏం లేవు. ఎవడన్నా తెలుసా కొట్లాటలు ఓన్లీ పెడతాడు. వేరే వాళ్ళకు ఇద్దరికి పెడతాడు కూర్చుంటాడు మంచి కూర్చొని ఇక్కడ కొట్టుకొని కామెంట్లు వస్తే చూసుకుంటా. ఇంటర్వ్యూ మాట్లాడుతున్నావు ఎందుకు? ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? నార్మల్ గా ఇప్పుడేనే కాదు బయట కూడా సిగ్గుపడతా. అదే నేను ఏమంటున్నా ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అది కూడా చూసా. అది ఇంకా ఇంట్రోవర్ట్. అప్పుడు నువ్వు వద్దురా కింద సౌండ్ పోతాను వరుతూనే ఉంటావు. ఎత్తి కొట్టుకోవాలి తెలుసు. అరే అమ్మ లేస్తుంది రా ఆయన అంటే నా వాయిస్ ఇంత
అరే నేను ఎప్పుడైనా ఇంట్రోవర్ట్ అంతే మాకు తక్కువ మాట్లాడి ఇగో, మన పని మనం చేసుకోవాలి. ఇది పడ్డదనుకో మైండ్ ఖరాబ్ అయిపోతాం. అవునా అప్పుడు మీరంతా సైలెంట్ ఉంటారు అంతే. నేను 2-3 సార్లు చూసా. 2-3 సార్లు చూసాము. అంతే. బాగా అయిపోయినప్పుడు 3-4 సార్లు ఒకసారి అయితే నీ కారణాలే పోయినాం. వాళ్ళ ఇంటికి డ్రాప్ చేశాను నేనే. మనమైతే పట్టిస్తాయా అంతే. ఒక్కలకే పోదు. నేను చాలా మంచిగా అరే చెప్పరా ఏం చెప్పు చెప్పాలా మరి మొత్తం ఆ రోజు వద్దులే చెప్పు చెప్పారా? రెండు మూడు ఉన్నాయి. ఒకటి ఆఫ్టర్ ఆఫ్టర్ పార్టీ పార్టీ లేదంటాడు తెలుసు నాకు. ఆఫ్టర్ పార్టీ చెప్పాలనా ఫామ్ హౌస్ లో చెప్పాలనా ఇంకా ఫామ్ హౌస్ వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ అంత ఏదో అనుకునేది ఏదో లేదు. normal గా chill అయితే అవుతారు. తప్పేముంది? నిజ క్వశ్చన్లోకి వెళ్తాం దారా. నీ మనోడు win చేస్తాడు.